చూడు బాబు, మేము ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం. నువ్వు కాస్త వెనక్కి వెళ్ళావంటే మేము వెళ్ళిపోతాం. మేమెందుకు వెళ్ళాలి? నువ్వే పోవచ్చు కదా. బాబు, మేము చాలా దూరం వరకు వచ్చేసాం. వెనక్కి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి. మీరు దగ్గరలోనే ఉన్నారు. వెనక ఖాళీ స్థలం కూడా ఉంది. ఏయ్, నువ్వెన్ని చెప్పినా వెనక్కి పోవడం కుదరదు. నువ్వే పో. ఏం చేసుకుంటావో చేసుకోపో. చెప్పాడు కదా, అర్థం కాలేదా? ఏంటి రాజుగారు? మూర్ఖులు కదమ్మా, మాట వినడం లేదు. వాళ్ళు వెనక్కి వెళ్ళడం కుదరదంట, మనల్ని వెనక్కి వెళ్ళమంటున్నారు. ఎందుకు వెళ్ళాడంట? ఆగండి. వాళ్లేదో అన్నారని మనం కూడా అలాగే బిహేవ్ చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? డ్రైవర్, కారు వెనక్కిపోని. మన కారు వెనకెళ్తే వాళ్ళ ముందు తగ్గామనుకుంటారు. అనుకోని, దానివల్ల మనకే నష్టం జరగదు కదా. సర్దుకుంటే తీరిపోయే సమస్యకి గొడవలు పడ్డం దేనికి? రాజుగారు, మీరెక్కండి. డ్రైవర్, నువ్వు పోని. మేము వెనక్కి వెళ్ళడానికి లేదయ్యా, నువ్వు వెనక్కెళ్ళు. పొగరు, మనం చెప్తుంది వినపడకుండా మ్యూజిక్ పెట్టి కూర్చున్నాడు. కొంచెం ఆగు. అమ్మా, ప్రెసిడెంట్ గీత గారు, త్వరగా వెహికల్ తీయించండి అమ్మా. లోపల పేషెంట్ ఉన్నాడు. ఆగవయ్యా. చూడండి శారదాదేవి గారు, అనవసరంగా ద్వేషజాలకు పోవద్దు. నేను వెనక్కి వెళ్లేదాన్నే, కానీ వెళ్లే పరిస్థితి లేదు. Hey! Hey! చూడండి, వీలైనంత వరకు నేను తప్పుకునే వెళ్తాను. అవసరమైతే తప్పించి కూడా వెళ్ళగలను. గొడవలొద్దు. నా పేరు గీత. అందరూ ప్రెసిడెంట్ గీత అంటారు. నాకింకొక పేరు కూడా ఉంది, గుండమ్మ. గుండమ్మ. నా జోలికొస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది.
ఇప్పుడు ఎంత ఆనందంగా ఉంది నాన్న. ఏమా ఏమ్మా అంటే ఆ సిటీలో అయితే ఒక్కరోజైనా మరి మీలో కలిసి ఆడుకుంటుందా? గంటైనా మాతో టైం స్పెండ్ చేసిందుందా? మేం నిద్ర లేచేసరికి నువ్వు షూటింగ్ కి వెళ్ళిపోవడం, రాత్రి నువ్వు వచ్చేసరికి మేము నిద్రపోవడం. ఆశలు అవసరాలంటే పరిగెత్తాను. అక్కడ పొందిన దానికంటే కోల్పోయింది ఎక్కువ అని తెలుసుకున్నాను కదా, అందుకే వచ్చేసాను. నువ్వేం రాలేదు, పెద్దమ్మే అందరినీ ఇక్కడ తీసుకొచ్చింది. హ్మ్, మీ పెద్దమ్మ గొప్పలు నువ్వే చెప్పాలి. ఆడు. ఏమేలా ఓకే బంతడి ఆడుకుంటున్నారా? లేదు, గోటి బిల్ల ఆడుతున్నాం. నీ నోట్లో నోరు పెడితే కంపు కొడుతుందని తెలిసి కూడా కెలుక్కుంటాను చూడు. నాకు బుద్ధి లేదే. మీరు కూడా జాయిన్ అవ్వండి తాతయ్య, ఆడుకుందాం. సారీ అమ్మా, నేను ప్యాక్ ఆటను తప్ప వేరే ఏ గేమ్స్ ని ఎంకరేజ్ చేయను. నానా నానా ఏంట్రా ఇక్కడేం చేస్తున్నావు? పిల్లలు ఆడుకుని ఉంటే చూస్తున్నాను రా. చూడడం ఎందుకు? నీ పాత ఫ్రెండ్స్ ని పిలిచి ఒక బోర్డే లేకపోయావా? ఏమంటావారా? సిగ్గులేదా? అదొకటి ఉందని గుర్తులేదురా. రేపు ఊర్లో అమ్మవారి జాతర. వదిన అమ్మవారికి చీర సమర్పిస్తుంది. గుడి దగ్గరికి వెళ్లి అక్కడ చెయ్యాల్సిన ఏర్పాట్ల గురించి ఆలోచించకుండా ఆట చూస్తున్నావేంటి? రేయ్, జాతర ఎప్పుడురా? రేపు. మరి రేపటి దానికి ఇప్పటి నుంచే ఎందుకురా? ఈవినింగ్ వెళ్తాం, అన్ని పనులు అలా అలా పురమాయించేస్తాం. దానికి ఎందుకురా ఎప్పటి నుంచే కాలు తొక్కేసుకోవడం? గీత, గీత, ఎక్కడ చచ్చింది ఇది? ఇక్కడ కూడా లేదు. ఏంటమ్మా నాగేశ్వరే, శబరి రామా రామా అని కలవరించినట్టు నువ్వు గీత గీత అని కలవరిస్తున్నావు. ఆ వచ్చి నా నెత్తి మీద రాయి పెడుతుందని. ఏమైందమ్మా? ఎక్కడ్రా నీ పెళ్ళాం? బయటకెళ్ళింది నానమ్మ. బయటకా? దేనికి? ఊరిని ఉద్ధరించడానికా? ఊళ్ళో రోడ్లన్నీ ఊడవడానికా? ఊళ్ళో అడుగుపెట్టింది కదా ఆంటీ, మరి ఊరంతా తిరిగి పెత్తనాలు చేయొద్దు. నోర్ము ఇవే. పిన్నేదో మాట్లాడుతుంటే నువ్వు వచ్చి భజన బృందాలా వెనక తయారైపోతావు. దాని మీద కోపడ్డం కాదురా, అసలు ఇది ఎక్కడికి పోయింది అని. ఇంట్లో ఉన్న వాళ్ళ మంచి చెడ్లు చూసుకోవడం మానేసి ఉదయాన్నే ఊరి మీద పడిపోవడం ఏంటి? సంసారం చేసుకునే వాళ్ళ లక్షణమా ఇది? మా ఏ నువ్వు రేపు గుళ్ళ అమ్మవారికి చీర సమర్పించాలి కదా, ఆ చీర కొండానికని చెప్పి గీత బయటికి వెళ్ళింది. దానికి గోల చేస్తారేంటి? అలా వెళ్ళినప్పుడు ఆంటీతో ఒక మాట చెప్పి వెళ్ళుండొచ్చు కదా. నాతో చెప్పి వెళ్ళింది. ఆహా, అవునులే, మీరు మాట్లాడేసుకుని నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుంది. నాతో చెప్పడం దేనికిలే. అలా నిర్ణయాలు తీసుకోబట్టే కదా ఆంటీ మనం ఇక్కడికి రావాల్సి వచ్చింది. అదిగో గీతం వచ్చేసింది. ఏమ్మ గీత, అమ్మవారికి చీర కొనేసావా? కొనేసాను మామయ్య. మీరిద్దరేంటి అలా ఉన్నారు? మీ అత్తగారు ఇప్పటి వరకు గీత గీత అంటూ నీ గురించే కలవరించి వెళ్ళిందమ్మా. దానికి నా పెళ్ళం తాళం వేసింది. అయ్యో, అత్తయ్య గారికి కూడా ఒక మాట చెప్పి వెళ్ళుంటే బాగుండేదనుకుంటా. పెద్దమ్మా, నువ్వు అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకు. అవునమ్మా, నువ్వు చెప్పకుండా వెళ్తే అదిగో చెప్పకుండా వెళ్ళింది అంటుంది. చెప్పి వెళ్తే ఓ మాట చెప్పేస్తే అయిపోతుందా అంటుంది. మీ నాయనమ్మని భలే అర్థం చేసుకున్నాకుండమ్మా. పదండి పదండి. అత్తయ్య, అమ్మవారికి పట్టుచీర కొనాలనే హడావిడిలో మీతో చెప్పకుండా వెళ్ళాను. నువ్వు చెప్పలేదని ఎవరు గింజుకోవట్లేదు ఇక్కడ. అదేంటి ఇప్పటి వరకు గీత గీత అంటూ పెద్దమ్మ గురించి రంకులేసా? ఇంట్లో ఉండాల్సిన మనిషి కనపట్టం లేదేంటని అడిగాను. అత్తయ్య, అమ్మవారి పట్టుచీర చూడండి. ఎందుకు నాకు చెప్పించటం? నీకు నచ్చే తెచ్చుకున్నావుగా.
గుండమ్మ ఏంటమ్మా ఇందులో అమ్మవారికి పెట్టే గాజులు అవి ఉన్నాయి. తీసుకువెళ్లి జాగ్రత్తగా దేవుడి గదిలో పెట్టు. పది లోకేశ్వరి. ప్రియా, చీర చూడు. ఎలా ఉంది? బాగుంది. నచ్చిందా? అమ్మవారికి కాస్ట్లీ చీరే కొందిది. ఏంటమ్మా ఇది? రేపు అంకాళమ్మ జాతర నాన్న. అంకలమ్మా? ఆవిడెవరు? దేవత, ఈ ఊరి గ్రామ దేవత, మనల్ని అనుగ్రహించిన దేవత నాన్న. ఆ తల్లిని వేడుకున్న తర్వాతే నువ్వు పుట్టావురా. ఓ, ఆవిడకి మొక్కుకున్న తర్వాతే మనం ఫారిన్ వెళ్లడం, అక్కడ సంపాదించడం, ఈ స్థాయికి ఎదగడం జరిగింది. రేపు జాతరలో అమ్మవారికి ఈ చీర సమర్పించి తొలి పూజ మనమే చేయబోతున్నాం. శారదా, ఏంటి? అమ్మవారికి చీర పెట్టడం సరే, కాని తొలి పూజ అంటే? అంటే ఏంటి మీ అనుమానం? అంటే ఇప్పుడు ఈ ఊరి ప్రెసిడెంట్ హవా మనకు లేదు కదా. లేకపోతే ఒకప్పుడు చేసేవాళ్ళం కదా. అప్పుడు మీ నాన్నగారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చేయగలిగాం. ఇప్పుడు పరిస్థితులు మారాయి, అధికారాలు మారాయి. ఇప్పుడు తొలి పూజ అంటే ఒప్పుకుంటారా? ఎవడు ఒప్పుకోంది? మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారా ఈ ఊర్లో? మనకంటే ఉన్న వాళ్ళు ఉన్నారా ఈ ఊర్లో? నేను చెప్తుంది డబ్బు దర్పం గురించి కాదురా. చెప్పింది చాలు, ఇక ఆపండి. మీరన్నట్లు కాలాలు మారుండొచ్చు, అధికారాలు మారుండొచ్చు, కానీ చరిత్రలు మారవుగా. ఇక్కడ మనం లేం కాబట్టి ఆ గౌరవాన్ని వేరే వాళ్ళు దక్కించుకొని ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం వచ్చాం, మారాలి, అన్నీ మారాలి. మమ్మీ చేతుల మీదుగా అమ్మవారికి మొట్టమొదట చీర సమర్పిస్తున్నాం, తొలి పూజ జరిపిస్తున్నాం. ఎవడు అడ్డొస్తాడో చూస్తాను. శారదా, ఆ అమ్మవారి ఆశీస్సుల వల్లనే మనం ఇంతగా ఎదిగాం. ఆ అమ్మని భక్తితో సేవించుకోవాలి అనుకోవాలి కాని ముందు వెనక అంటూ ఈ పట్టుదలలు పంతాలు ఎందుకు? మన వెనక 10 మంది నడిస్తే మనం లీడర్, 10 మందితో పాటు మనం నడిస్తే క్యాడర్. నేను ఎక్కడైనా లీడర్లానే ఉండాలనుకుంటున్నాను. ఈ పట్టింపులకు అదే రీజన్. ఏంటంటీ ఆలోచిస్తున్నారు? తిన్న తిండి సహించడం లేదే. రెప్పు వాలుద్దామంటే కంటి మీదకి కురుకు రావడం లేదు. ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఏమో డాక్టర్కి చూపిద్దామా? ప్రాబ్లము హెల్త్ కాదే, మనసుకి, నా ఉనికికి. నా కళ్ళు మూస్తే ఆ గీతే కనిపిస్తోంది. అంచెలంచెలుగా ఎదుగుతున్న దాని ఎదుగుదలే కనిపిస్తోంది. ఊరి జనంలో అది పొందుతున్న గొప్పలు గౌరవాలే కనిపిస్తున్నాయి. నచ్చటం లేదే, నచ్చటం లేదు. నచ్చకపోతే మాత్రం మనం చేయగలిగేదేముంది? అంతా అంతా అది చెప్పినట్లే జరుగుతోంది. ఇంట్లో అందరూ దాని మాటకే తలాడిస్తున్నారు.
అటు ఊరి జనంలోనూ ఇటు ఇంట్లోనూ దాని మాటే శాసనం అయిపోతోంది. ఆపాలి, ఆపాలి, ఎలాగైనా ఆపాలి. ముందుకు రాగండి. ఏంటి ఆపేది? సిటీలోనే పర్మనెంట్ గా సెటిల్ అయిపోదామని ఫిక్స్ అయి వెళ్ళాం. ఆ గీతొచ్చి రిటర్న్ టు హోమ్ అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఏం చేయగలిగాం? ఆపగలిగామా? ఇక్కడికి రాకుండా ఉండగలిగామా? ఎవరి జీవితం ఎల్లకాలం ఒకేలా ఉండదే. ఇవాళ సాగుతుందని ప్రతిరోజు ఇలాగే సాగుతుందనుకోవడం అమాయకత్వం. మనకి సాగడం లేదు గాని ఆ గీతకి మాత్రం సాగుతూనే ఉంది. అందుకే దాన్ని దెబ్బ కొట్టాలి. ఈ మాట మీ నోటి వెంట నేను కాపురాడికొచ్చినప్పటి నుంచి వింటున్నాను. దానికెదురెళ్లిన ప్రతిసారి మనం ఎదోలమైపోతున్నాం కాని దాన్ని దెబ్బ కొట్టడం ఇప్పటి వరకు జరగలేదు. అలా అని శత్రువు కళ్ల ముందే సంతోషంగా తిరుగుతుంటే, పెత్తనాలు చేస్తూ ఉంటే చూస్తూ ఎలా ఉండగలం? ఆశ చచ్చిపోతే మనిషి చచ్చిపోయినట్లే. ఆ గీతని దెబ్బ కొట్టి రామ్ నుంచి దాన్ని వేరు చెయ్యాలి అనే నా ఆశని చచ్చే లోపలైనా నెరవేర్చుకుంటాను. చచ్చే వరకు పోరాటం చేసైనా సరే సాధించుకుంటాను. ఇప్పుడేం చేద్దామంటారు? అంకాళ్ళమ్మ జాతరలో అమ్మవారికి సమర్పించడానికి ఆ గీత చీర పట్టుకుని వస్తుంది కదా, ఆ చీరని అతుకుల చీర చేసేయాలి. గుళ్ళో అందరి ముందు అమ్మవారికి ఆ చీర సమర్పిద్దామని ఆ చీర తీస్తే చిరిగిపోయున్న ఆ చీరని చూసి అందరూ చెవులు కొరుక్కోవాలి. మొగుడి కోసం సిటీకి పోయి పంచాయతీని పట్టించుకోలేదు, గ్రామం చల్లగా ఉండడానికి కారణమైన గ్రామదేవత విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉంది అంటూ అందరూ దాని గురించే మాట్లాడాలి. అందరి ముందు ఆ గీత తలదించుకోవాలి. ఇలాంటి బాధ్యత లేని మనిషి ఊరికి ప్రెసిడెంట్ గా పనికిరాదు అంటూ మనం జనాన్ని రెచ్చగొట్టి ఆ గీతతో ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయించాలి. పదవి పోయి ఇంటికే పరిమితమైన దాన్ని ఇంట్లో నేనాడుకుంటాను. ఐడియా బానే ఉంది, కానీ అమ్మవారితో ఆటలంటే? పిచ్చిదాన, చీరని అమ్మవారికి సమర్పించిన తరువాతే అది అమ్మవారి చీర అవుతుంది. అంతకు ముందు అది బట్టల కొట్టులో ఉన్నా మన ఇంట్లో ఉన్నా ఒట్టి చీరేనే. సెంటిమెంట్కు పోయి వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకుంటామా? సరే, అయితే మీరెళ్ళి ఆ చీర చింపేసి వచ్చేయండి, నేను ఇక్కడ కాపలా ఉంటాను. ఏయ్, ఐడియా నేనే చెప్పి అమలు నేనే చేస్తే నువ్వేం చేస్తావే? గీతంటే మీకు కేవలం కోపం, కానీ నాకు పగ, నా ఆగర్భ శత్రువు, అది ఇది అనంటావు. దాని మీద కక్ష సాధించే అవకాశం వస్తే ఛాన్స్ ని వదిలేసుకుంటావా? నీ పగ చచ్చిందా లేక నీలో ధైర్యం చచ్చిందా? వెళ్ళు, వెళ్ళి ఆ చీరను చించేసి ఆ తర్వాత కనపడు. వెళ్ళు.